ఫరహతుల్లా ఘోరీ ఇతను ముందుగా ఓ మత ప్రబోధకుడు. తన ప్రవచనాలను ప్రజల మంచి కోసం కాకుండా ప్రజల ప్రాణాలను తీసేందుకు ఉసిగొలుపుతున్న వ్యక్తి. రీసెంట్గా జరిగిన రామేశ్వరం కెఫే బ్లాస్ట్ మాస్టర్ మైండ్. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటూ ఇండియాలో చాప కింద నీరులా ఉగ్రవాదం విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్న వ్యక్తి ఇతను. అలాంటి ఫరహతుల్లా రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులోని సారాంశం ఏంటంటే, ఇండియాలో విధ్వంసం సృష్టించడం, భారీగా ఆస్తి నష్టం జరగాలి, ప్రాణ నష్టం జరగాలి. ఇందుకోసం ఇండియాలోని రవాణా వ్యవస్థలను టార్గెట్ చేసుకోండి. రైల్వే లైన్స్, పెట్రోల్ పైప్ లైన్స్, లాజిస్టిక్ చైన్స్, ఇలా వీటిపై దాడి చేయండి అంటూ తన అనుచరులకు నూరిపోస్తున్నాడు ఈ ఘోరీ. ఇండియన్ గవర్నమెంట్ను షేక్ చేసి తీరుతామని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఇతను. ఇప్పుడు మరో సీన్ కొద్దాం. ఇండియాలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు చివరి నిమిషంలో మన అధికారుల అప్రమత్తతో ఆగిపోయాయి. చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 23, 24లో వందే భారత్ ట్రైన్ను డీరైల్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఈ నెల 10న కాళింది ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో అన్వర్గంజ్ కాస్గంజ్ రైల్వే లైన్లో ఏకంగా సిలిండర్ నుంచారు. ట్రైన్ ఫుల్ స్పీడ్లో ఉండడం, ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేసిన కంట్రోల్ కాకపోవడంతో ఆ సిలిండర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీన్ మర్చిపోకముందే రాజస్థాన్లోని అజ్మీర్లో గూడ్స్ రైలును డీరైల్ చేయడానికి ట్రై చేశారు. ట్రాక్పై ఒక సిమెంట్ బ్లాక్ను పెట్టారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో ఈ సీన్స్ అన్నింటినీ లింక్ చేస్తాయి. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరగడం వేరు, సిగ్నల్ ఫెయిల్యూరో లేకపోతే పట్టాలు జరగడము ప్రమాదవశాత్తు. పట్టాల మీద సిలిండర్లు, పట్టాల మీద సిమెంట్ బ్లాకులు, పట్టాలను డీరైల్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు అది కుట్రలో భాగం. ఈ విషయాలను ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఏకంగా 14 మందిని అరెస్ట్ చేశారు. వీరందరికీ ఐసిస్ ఖొరాసన్ మాడ్యూల్తో లింక్స్ ఉన్నట్టు అనుమానిస్తూ ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్లోకి ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంటర్ అయిందో అప్పుడు మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో అబ్దుల్ మతీన్, అహ్మద్ తాహా, ముసావిర్ హుస్సేన్ షాహిబ్లను విచారించిన ఎన్ఐఏ చాలా కీలక విషయాలను తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫరహతుల్లా ఘోరీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అతని అల్లుడు షాహిద్ ఫైజల్ సౌత్ ఇండియాలో స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేశాడని గుర్తించింది ఎన్ఐఏ. సో ఇప్పుడు ఈ దాడులన్నీ పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయనే దానికి ఆధారాలు కూడా లభించినట్టయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉగ్రవాదులు తమ అటాక్ స్టైల్ను మార్చినట్టుగా కనిపిస్తోంది. ఒకప్పట్ల గన్స్ను ఉపయోగించకుండా కేవలం ఇలాంటి పనులు చేస్తూ ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టం కలిగించేలా ప్లాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫరహతుల్లా ఘోరీ అతని నెట్వర్క్పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఈ పేరు చాలా ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉంది. 2002 గుజరాత్లోని అక్షర్ధామ్ టెంపుల్ అటాక్లో కూడా ఇతని పేరుంది. ఆ ఘటనలో 30 మంది చనిపోగా 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత 2005లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో జరిగిన సూసైడ్ బాంబ్ కేసులో కూడా ఘోరీ నిందితుడిగా ఉన్నాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే, లేటెస్ట్గా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన పలువురు ఉగ్రవాదుల హ్యాండ్లర్ కూడా ఘోరీ అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇండియాలో అరాచకం సృష్టించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి పాక్ ఉగ్ర సంస్థలు. వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో చివరికి ఇలా రైల్వే లైన్లను టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. అట్ ది సేమ్ టైం ఇలా సైలెంట్గా ఉండి వైలెన్స్ను సృష్టించాలని చూస్తున్న టెర్రర్ నెట్వర్క్ భరతం పట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు అధికారులు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.